జెన్యున్ లీడ్స్ ఫ్రీగా ఇస్తామంటే ఎవరు వద్దని చెప్తారు? ఆల్మోస్ట్ అందరూ ఓకే చెప్తారు. కానీ రియాలిటీ ఏంటంటే 95% ఆఫ్ పీపుల్ వద్దన్నారు, 5% ఆఫ్ పీపుల్ మాత్రమే ట్రై చేసి చూస్తాం అన్నట్టుగా అన్నారనమాట. వెండర్స్ చాలా హ్యాపీ, సో లైక్ జెన్యున్ లీడ్స్ ఇస్తున్నారు అన్నట్టుగా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే ఫ్రీ ట్రయల్లో వెళ్తున్నారో అప్పుడు వెండర్స్ ప్రాపర్గా మనం కాల్ చేసినప్పుడు పిక్ చేసి మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే ఫ్రీ ట్రయల్ కంప్లీట్ అయిందో మనం కాల్ చేసినా పిక్ చేయరు. కొంతమంది డైరెక్ట్గా మన ఆఫీస్కి వెళ్తే సో మన ముందరే మోహన్ తర్వాత మాట్లాడదాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా ఏంటంటే ఇండిమాల్లో ప్రాపర్ సిస్టమ్ బిల్డ్ చేసాం. అంటే సో నేను లేకుండా కూడా కంపెనీలో SEO అన్నీ ప్రాపర్ రన్ అవ్వడము. ఇలా లాస్ట్ 3 డేస్గా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మెసేజెస్, కాల్స్ చేశారనమాట. వాళ్ళు మాట్లాడిన మాటలకి సో నేను నెక్స్ట్ డైరెక్షన్ ఎలా తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్. హాయ్, దిస్ మోహన్ కృష్ణ చలాటూరు, ఫౌండర్ ఆఫ్ ఇండిమాల్. ఇండిమాల్ స్టార్ట్ చేసినప్పుడు మనము మెటీరియల్స్ని డీలర్స్, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కొని సో మన కస్టమర్ సప్లై చేసాము. ఇండిమాల్ని కంప్లీట్గా SEO ద్వారానే బిల్డ్ చేసాం. మనకి కస్టమర్స్ ఇంక్రీజ్ చేయడం అనేది పెద్ద టాస్క్గా ఉండేది కాదు స్టార్టింగ్ నుండి అనమాట. మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే సప్లైర్స్ ఇంక్రీజ్ చేయడం మాత్రమే పెద్ద ప్రాబ్లం. సో వాటి గురించి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. పర్ డే 1 న్యూ ఎంక్వైరీ జనరేట్ చేసే ప్లేస్ నుండి ఈరోజు పర్ డేకి 15 న్యూ ఎంక్వైరీస్ త్రూ SEO ద్వారా జనరేట్ చేస్తున్నాం అనమాట. సో అందువల్ల మనకి కస్టమర్ సైడ్ కస్టమర్ జనరేషన్ అనేది మనకి పెద్ద టాస్క్ కాదు, పెద్ద ఛాలెంజింగ్ కూడా లేదనమాట. సో ఎందుకంటే మనకి ఆల్రెడీ SEOలో సమ్ గ్రిప్ ఉంది కాబట్టి. అండ్ రెగ్యులర్గా కొంతమంది సప్లైర్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే పెయిన్ పాయింట్ ఏంటంటే, మోహన్ 2 crores స్టాక్ ఉంది, 5 crores స్టాక్ ఉంది, లైక్ 10 crores స్టాక్ ఉంది. అంటే ఇన్వెంటరీ అనేది వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కొని వాళ్ళ లైక్ వేర్ హౌస్లో కానీ వారి గోడౌన్లో కానీ స్టాక్ అనేది అట్లే స్టక్ అయిపోయింది అనమాట. వాళ్ళు చెప్పే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే లైక్ మోహన్ కస్టమర్స్ రావట్లేదు, న్యూ కస్టమర్స్ కావాలా, ఈ ప్రోడక్ట్ని మూవ్ చేయాలా, లేకపోతే చాలా డిఫికల్ట్గా ఉంటుంది మోహన్ అని అనేవాళ్ళు. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఫీల్డ్లో ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక ఎంక్వైరీని జనరేట్ చేయాలా ఆర్ న్యూ ఎంక్వైరీ జనరేట్ చేయాలి అంటే జనరల్ చేసే ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు సేల్స్ ఇంజనీర్ రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సేల్స్ ఇంజనీర్ రిక్రూట్ చేసుకుంటే ఓకే ఈ ఏరియాకి నువ్వు వెళ్ళు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, కూకట్పల్లికి వెళ్ళండి, పటాన్ చెరువుకి వెళ్ళండి, చర్లపల్లికి వెళ్ళండి అని చెప్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో పర్ డేకి ఒక 4 కంపెనీస్ 5 కంపెనీస్ సో వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత లైక్ మెయింటెనెన్స్ పీపుల్ కానీ పర్చేస్ పీపుల్ కానీ వాళ్ళని వచ్చి అడగాలన్నమాట. సరే ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నాయా అన్నట్టుగా అడగాలన్నమాట. లైక్ అడిగితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఇస్తారు. సమ్ కేసెస్లో ఏంటంటే రోజంతా మనం ఒక 5 కస్టమర్లు 10 కస్టమర్లు వెళ్ళుంటాము, ఒకరు కూడా ఒక ఎంక్వైరీ కూడా ఇవ్వరు. మనం ఆర్డర్ గురించి మాట్లాడడం లేదు, ఎంక్వైరీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎంక్వైరీ జనరేట్ చేయడం అనేది ఎంత పెద్ద టాస్క్ చూడండి. అండ్ ఏంటంటే అలా జనరేట్ చేయాలంటే ఫస్ట్ సేల్స్ ఇంజనీర్స్ కావాలి. సేల్స్ ఇంజనీర్ మార్కెట్లో దొరకడం చాలా కష్టం. ఎందుకంటే పీపుల్ సేల్స్ అన్న జాబ్ని చాలా తక్కువ జాబ్గా ఫీల్ అవుతారనమాట. ఇలాంటి సిచ్యువేషన్ మార్కెట్లో ఆల్రెడీ హ్యూజ్గా ఉందన్నమాట. సప్లైస్ దగ్గర స్టాక్ ఆల్రెడీ ఉంది. సో మనకి క్యాపబిలిటీ ఉంది కస్టమర్ని జనరేట్ చేసే దీనిలో. సో మనము దీన్ని ఏమైనా బిజినెస్ మోడల్గా చేద్దామా? ప్రజెంట్ మనం ఏంటి సప్లైస్ దగ్గర కొని మన మార్జిన్ పెట్టి అమ్ముతున్నాము. సో ఇప్పుడు మనం కానీ సప్లైర్స్ని కస్టమర్స్కి డైరెక్ట్ కనెక్ట్ చేసామంటే సో ఆ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. అంటే మిడిల్ మ్యాన్ తగ్గిపోతారు. మిడిల్ మ్యాన్ తగ్గిందంటే ఆటోమేటిక్గా కస్టమర్స్కి ప్రైస్ తగ్గిపోతుంది కదా అన్నట్లుగా నేను అనుకున్నాను అనమాట. సో ఓకే ఇదొక బిజినెస్ మోడల్ తీసుకొద్దాం అనుకున్నాను. అంటే ఈ బిజినెస్ మోడల్ ఆల్రెడీ మార్కెట్లో లేదా అంటే ఉంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా మార్ట్ సేమ్ కాన్సెప్ట్ అనమాట. సో కస్టమర్ని అండ్ సప్లైర్ని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్. నేను చాలామంది ఎవరైతే ఇండియా మార్ట్ ఆల్రెడీ వాడుతున్నారో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఫీల్డ్లో వాళ్ళని అప్రోచ్ అయ్యి అడిగాను అనమాట. సార్ లైక్ ఇండియా మార్ట్లో ఉన్న స్ట్రెంత్ ఏంటి, లైక్ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి సంథింగ్ అన్నట్టుగా అడిగాను. లైక్ పాజిటివ్ పాయింట్స్ కొన్ని చెప్పారు. అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క లీడ్ని లైక్ 7 to 10 పీపుల్ షేర్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక యూజర్ వెబ్సైట్లోకి వచ్చాడు అంటేనే ఆటోమేటిక్గా దాన్ని ఒక లీడ్గా వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఆ లీడ్ని మనకి ఇచ్చేస్తారు. మన కస్టమర్కి కాల్ చేసామంటే అరే నేను వెబ్సైట్ జస్ట్ ఓపెన్ చేసి చూశాను అంతే, నాకేం రిక్వైర్మెంట్ లేదు అన్నట్టు కొంతమంది మాట్లాడతారు, కొంత ఇదిగా అరుస్తారు నార్మల్గా. సో అందువల్ల ఏంటంటే ఫిల్టరేషన్ అనేది పెద్దగా లేదు అన్నట్టుగా అన్నారనమాట. అంటే మనం వెంటనే డెసిషన్ తీసుకోలేము కదా, మార్కెట్లో ఏం కాంపిటేటర్స్ ఉన్నారు, సో వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ వీక్నెస్లు ఏంటి, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏమైనా చేయన్ అవుతుందా అన్నట్టుగా అనుకున్నాను అనమాట. ఓకే దెన్ నేను అనుకునేది ఏంటంటే సో మనము క్వాలిటీ లీడ్ ఇవ్వాలా, అంటే ఫేక్ లీడ్ అన్న వర్డ్ అనేది మనం వినకూడదు ఇండిమాల్లో అన్నట్టుగా నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే అంతా బాగుంది. సో ఫైనల్గా ఇండిమాల్ని B2B మార్కెట్ ప్లేస్గా స్టార్ట్ చేశాను అనమాట. సో నేను అనుకున్నాను ఆల్రెడీ బిఫోర్ మనం B2B మార్కెట్ ప్లేస్గా స్టార్ట్ చేయడానికి ముందే సో మన దగ్గర ఆల్రెడీ డేటాబేస్ ఉందన్నమాట. అంటే కస్టమర్స్ డేటాబేస్ ఉంది. సో మనకు వచ్చే ఎంక్వైరీస్ జనరల్గా ఏంటంటే డీలర్సు, డిస్ట్రిబ్యూటర్సు, లైక్ రీసెల్లర్సు, ఎండ్ యూజర్సు, మిషన్ బిల్డర్సు ఇలా చాలామంది ఉంటారనమాట. సో నేను అనుకునేది ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఎవరైతే ఉన్నారో డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళని మనం అప్రోచ్ అవుదాం.
అంటే వాళ్ళు ఏదో ఒక బ్రాండ్ డీల్ చేస్తుంటారు. సో మనం వాళ్ళకి ఏం చెప్తామంటే లైక్ మీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, మీ డీల్ చేసే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్గా నేను లీడ్స్ ఇస్తాను అన్నట్టుగా మనం చెప్పామంటే ఎవరు వద్దని చెప్తారు చెప్పండి? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ నేను మీకు లీడ్స్ ఇస్తాను అంటే నాకు వద్దు అని ఎవరైనా చెప్తారా అన్నట్లుగా నేను అనుకున్నాను. బట్ ఏంటంటే మనం చాలామంది అప్రోచ్ అయితే ఆల్మోస్ట్ 95% ఆఫ్ పీపుల్ ఏం చెప్పారంటే సో మాకు అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న లీడ్సే మాకు చాలు, ఇంక్లూడింగ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ నాకు తెలిసిన సప్లయర్స్. సో వీళ్ళని అప్రోచ్ అయితే కూడా ఏంటంటే లైక్ పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదన్నమాట. నాకేంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా బాధ కాదనమాట. నేను తెలిసిన ఫ్రెండ్స్ నోన్ సప్లైర్స్ ఎవరుతున్నారో వాళ్ళని ఒకే క్వశ్చన్ అడిగాను అనమాట. సపోజ్ మీరు వచ్చి ఇప్పుడు వద్దు అని చెప్తున్నారు, సో ఓకే అది మీ పర్సనల్ డెసిషన్, నాకు దానిపైన ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎందుకు వద్దంటున్నారో రీజన్ మాత్రం చెప్పచ్చా? నేనేం నిన్ను ఫోర్స్ చేయట్లేదు, నువ్వు నన్ను తీసుకో అని చెప్పట్లేదు. మీకు ఏ రీజన్ వల్ల మీరు వద్దు అంటున్నారో చెప్పారంటే దాన్ని బేస్ చేసుకొని నేను నా ఏం చేసుకుంటాను నా సైడ్ అన్నట్టుగా అన్నా. అలా ఏం లేదు మోహన్, ఇప్పటికైతే వద్దు, సో తర్వాత ఎప్పుడైనా కావాలంటే నేను చెప్తాను అన్నట్టుగా అన్నారు. తప్పనిస్తే ఒక్కరు కూడా ఏంటంటే సో ఇది రీజను, సో దీనివల్ల నాకు వద్దు అని నోన్ పీపుల్ చెప్పలేదు. లైక్ అన్నోన్ పీపుల్ చెప్పకపోవడం అనేది వేరే కథ, నోన్ పీపుల్ కూడా ఆన్సర్ చేయలేదన్నమాట. సో తర్వాత ఒక 5 సప్లయర్స్ సపోర్ట్ చేశారనమాట. సో అంటే అంటారు కదా, సో లైక్ తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేయరు, అన్నోన్ పీపుల్ సపోర్ట్ చేస్తారని. అట్లా ఒక లైక్ 3 పీపుల్ అన్నోన్ పీపుల్ సపోర్ట్ చేశారు, ఒక 2 పీపుల్ వచ్చి తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేశారనమాట. అంటే వాళ్ళు ఆన్బోర్డ్ చేశాం. సో కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్ అనమాట. మనకి ఎంక్వైరీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మనకి మెసేజ్ చేస్తాడు, సో నాకు ఈ ప్రోడక్ట్ కావాలా, ప్రైస్ డీటెయిల్స్ కొటేషన్ కావాలంటాడు. సో మనం ఏంటంటే ఒక కస్టమర్ని మనము ఒక్క వెండర్తో కనెక్ట్ చేస్తాం. అంటే కాంపిటీషన్ అనేది మనం ఎక్కువ క్రియేట్ చేయకూడదు అన్నదే మన ఫస్ట్ బిజినెస్ మోడల్ అనమాట. ఒక ఎంక్వైరీ అనేది ఒక వెండర్కి మాత్రమే వెళ్తుంది, మల్టిపుల్ పీపుల్కి వెళ్ళడం అనేది ఉండదన్నమాట. సో కాంపిటీషన్ అనేది పెద్దగా ఉండదు అనుకున్నాం. పర్ లీడ్కి ఏంటంటే మనం 150 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఇది కాన్సెప్ట్. సో ఇలా వెళ్తా ఉండదన్నమాట. లైక్ ఇలా వెళ్తున్నప్పుడు సో ఒకరోజు మా బ్రదర్ ఏమన్నాడంటే లైక్ బిజినెస్ మోడల్ నాకు తెలిసి నీది కొంచెం తప్పుగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం చేంజెస్ చేసుకో అన్నట్టుగా అన్నాడు. సో నాకు అర్థం కాలేదు. తను ఏమంటాడు అంటే లైక్ ఈ బిజినెస్ మోడల్ అనేది ఎక్కువ వెండర్ ఫేవర్గా ఉంది, తప్పనిస్తే కస్టమర్ ఫేవర్గా లేదు అన్నట్టుగా అన్నాడు. సో కస్టమర్స్కి వచ్చి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వాలా, నువ్వు వచ్చి విడిదరే కొనుక్కో అని నువ్వు స్ట్రిక్ట్గా చెప్తున్నావు, ఈ బిజినెస్ మోడల్ అనేది కరెక్ట్గా లేదు, సో లైక్ చేంజెస్ చేసుకో అన్నట్టుగా అన్నాడు అనమాట. సో నేనేమన్నానంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంక్వైరీ వచ్చింది, దాన్ని అగైన్ మనం ఒక 10 పీపుల్కి షేర్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లైక్ సేమ్ లైక్ ఇండియా మార్ట్ అని అంటారు కదా. సో అప్పుడు మనకి ఇండుమాల్కి ఇండియా మార్ట్కి ఏం డిఫరెన్స్ ఉంది? సపోజ్ ఇండియా మార్ట్ అనేది ఇప్పుడు కస్టమర్ ఫేవర్గా ఉంది, మనము వెండర్ ఫేవర్గా ఉన్నాము, ఇది బెటర్గా ఉంటుందేమో కదా అన్నట్టుగా అన్నా. బట్ ఏంటంటే మా బ్రదర్ తనకి నచ్చలేదన్నమాట ఆ ఇదనేది. సో నాకేంటంటే కొంచెం డౌట్ ఉండింది, లైక్ ఎట్లా డెసిషన్ తీసుకుందాము అంటే ఇది తప్పు అని చెప్పలేను అండ్ కరెక్ట్ అని చెప్పలేను నేను అనమాట. సరే నేను ఓకే ఒక టైం తీసుకున్నాను, ఒక 2 days టైం తీసుకున్నాను అనమాట. సో అంటే వెంటనే డెసిషన్ తీసుకోకుండా టైం తీసుకున్నాను. నేను కస్టమర్స్కి కాల్ చేసి సో ఫీడ్బ్యాక్ అడిగా. సార్ ఇట్లా మీకు లాస్ట్ టైం ఎంక్వైరీ పంపించున్నారు కదా, మీకు కనెక్ట్ చేశాను వెండారు, సో ఏంటి సార్ ఫీడ్బ్యాక్ లైక్ అన్నట్టుగా అన్న. వాళ్ళు ఓకే అంత ఎవ్రీథింగ్ బాగుంది మోహన్, వాళ్ళు కొటేషన్ ఇచ్చారు అంతా ఓకే అన్నట్టుగా అన్నారు. సరే ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తారా సార్ అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము అంటే కొంతమంది కస్టమర్ నియర్లీ ఒక 15 to 20 పీపుల్ అప్రోచ్ అయ్యామన్నమాట. సో దాంతో ఆల్మోస్ట్ అందరు చెప్పిన రీజన్ ఏంటంటే మోహన్ మీరు యాక్చువల్గా ఏంటంటే ఒక వెండర్ కనెక్ట్ చేస్తున్నారు. సో మనం ఇండస్ట్రీలో ఏంటంటే ఒక కొటేషన్స్తో ఆర్డర్స్ అనేది ఎవరు ప్లేస్ చేయరు, ఖచ్చితంగా వాళ్ళకి 2 to 3 కొటేషన్స్ ఉంటేనే కంపేర్ చేసుకొని ఏవైతే L1 ఉన్నాయో ఎవరైతే క్రెడిట్ టర్మ్స్ ఇచ్చున్నారో బేస్డ్ ఆన్ దట్ మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒకే వెండర్ కనెక్ట్ చేస్తున్నారు, అట్లా కాకుండా మీరు ఒక 2 to 3 ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మాకు అగైన్ నేను ఇంకొక సప్లైర్ వెతకాల్సిన అవసరం నాకు లేదు. సో నేను కంప్లీట్గా ఇండుమాల్ని అప్రోచ్ అయ్యానంటే ఆటోమేటిక్గా ఇండుమాల్ ఒక 3 కొటేషన్స్ ఇస్తుంది. సో 3లో నాకు ఏదైతే L1 ఉంటుందో అది నేను తీసుకొని నేను కంటిన్యూ చేసుకుంటాను, నాకు రిస్క్ తగ్గుతుంది కదా అన్నట్టుగా అన్నాడు అనమాట. సో సేమ్ కాన్సెప్ట్ మా బ్రదర్ చెప్పింది. బట్ అతను వచ్చి ఎంతమంది పంపించాలని చెప్పలేదు. కస్టమర్స్ ఏం ఫీడ్బ్యాక్ చెప్తున్నారు, సో 2 to 3 సప్లైర్స్ అన్నట్టుగా అన్నారు. సో నాకేంటి, సో ఇప్పుడు మనం వెండర్స్ చెప్పామంటే సో లైక్ వెండర్స్ ఎలా ట్రీట్ చేస్తారు అన్నది నా క్వశ్చన్ అనమాట. దెన్ అగైన్ ఫీడ్బ్యాక్స్ అంతా ఒక 1 week తీసుకున్న తర్వాత వెండర్స్కి కాల్ చేశాను అనమాట. సో కాల్ చేసి సో నేనే మాట్లాడాను అనమాట. సరే ఇట్లా 2 monthsగా లీడ్స్ తీసుకుంటున్నారు కదా, లైక్ ఏంటి ఫీడ్బ్యాక్ అంటే కొంతమంది ఒక 2 వరకు ఎలాంటి ఇష్యూ లేదు మోహన్, మాకు ఆర్డర్స్ కన్వర్ట్ అవుతున్నాయి అన్నట్టుగా అన్నారు. ఓకే ఫైన్. మిగిలిన 3 ఏమన్నారంటే మోహన్ ప్రైస్ ఎక్కువ ఉంది, సో కన్వర్షన్స్ అనేది పెద్దగా లేవు, లైక్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టే చెప్పారనమాట. సో ఓకే నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఓకే సార్ నేను వర్కౌట్ చేసి చెప్తాను సార్ అన్నట్టుగా చెప్పేసి కాల్ కట్ చేశాను అనమాట. అగైన్ టీమ్తో డిస్కషన్ అంతా అయిన తర్వాత
అండ్ నేను ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునేది ఏంటంటే, మనము ఒక ఎంక్వైరీని 1 to 3 పీపుల్కి షేర్ చేద్దాం. అంటే కొన్ని బ్రాండ్స్కి ఏంటంటే మన దగ్గర ఒకే వెండరే ఉంటారు, ఆరు ఇద్దరు వెండర్సే ఉంటారు, ఆరు ముగ్గురు వెండర్స్ ఉంటారు, ఆరు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో మన దగ్గర ఎంతమంది ఉన్నా కూడా మనము మ్యాక్సిమం 3 మెంబర్స్ కంటే ఎక్కువ పంపించకూడదు. పంపించాము అంటే మళ్ళీ అగైన్ సేమ్ మనము కాంపిటీషన్ ఎక్కువ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము అన్నట్టుగా అనుకున్నాను అనమాట. దెన్ వెండర్స్కి కాల్ చేసి చెప్పాను అనమాట, సార్ ఇట్లా మోడల్ అని చేంజ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సమ్ వెండర్స్ ఫీడ్బ్యాక్, సమ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక లీడ్ని మేము ముగ్గురికి షేర్ చేస్తాం. సమ్ కేసులో ఓన్లీ 2 పీపుల్, సమ్ కేసులో ఓన్లీ ఒక వెండర్కి మాత్రం షేర్ చేస్తామంటే, సో లైక్ 4 మెంబర్స్ ఓకే అన్నారు. ఒక పర్సన్ మాత్రం ఓకే మోహన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ. సో ఇప్పుడు సేమ్ ఇండియా మార్ట్ ఏదైతే చేస్తుందో అదే నువ్వు చేస్తున్నావు, సో నువ్వేం పెద్దగా చేసింది ఏం లేదు కదా అన్నట్టుగా అన్నాడు అనమాట. సో నేనేంటంటే అలా కాదు సార్, సో ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు, సో ప్రైస్ ఎక్కువ అని చెప్పారు, ఓకే అది కన్సర్న్, సో ప్రైస్ వైజ్ చూద్దాం. బట్ రియాలిటీ అనేది మీకు కూడా తెలుసు, ఏ కంపెనీ కూడా ఒక్క కొటేషన్తో ఆర్డర్ ప్లేస్ చేయదు. వాళ్ళు ఖచ్చితంగా కాంపిటీషన్ కొటేషన్ తీసుకున్న తర్వాతే ఏది L1 ఉందని చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారన్న విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, 150 రూపీస్ పెట్టి లీడ్ కొనుక్కుంటున్నారు, కానీ ఇండివల్ ఏం చేస్తుంది, ఒక లీడ్ ఒకరికే ఇస్తాను. బట్ మీరు చెప్పండి, వాళ్ళు ఇంకో కాంపిటీషన్ కొటేషన్ లేకుండా ఓన్లీ మీ యొక్క కొటేషన్స్తోనే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారా అనేసి అంటే లేదు, వాళ్ళు తీసుకుంటారు. సో ఇప్పుడు అదే కాన్సెప్టే కదా సార్. ఇప్పుడు ఏంటంటే బయ్యర్ని మన ప్లాట్ఫామ్లోకి ఎక్కువ మంది తీసుకొచ్చామా అంటే, సో తర్వాత మనకి కొంచెం బెటర్గా ఉంటుంది కదా సార్ అన్నట్టుగా అంటే, సో తను కన్విన్స్ అవ్వలేదన్నమాట. సో చాలా కన్విన్స్ చేశాము. బట్ ఏంటంటే ఒక 3-4 డేస్ తర్వాత అగైన్ తనే కాల్ చేసి, కరెక్టే మోహన్ నువ్వు చెప్పింది, మనం అనుకుంటాము మనం ఒక్కరే కోట్ చేస్తున్నాము, మల్టిపుల్ పీపుల్ కోట్ చేశారంటే మనకు ఆర్డర్ రాదు అన్నట్టు అనుకుంటాము. బట్ ఏంటంటే అగైన్ ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు ఒకరికే ఇచ్చినా కూడా కస్టమర్ అనేవాడు మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకున్న తర్వాతనే తను ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సో ఇప్పుడు నాకేంటి, నాకు ప్రైస్ తగ్గుతుంది కదా, సో ప్రైస్ తగ్గుతుంది, సో నాకు ఓకే అన్నట్టుగా మళ్ళీ తను కంటిన్యూ చేశాడు అనమాట. ఈవెన్ ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఎలా పెట్టామంటే, లైక్ వెండర్స్కి రిస్క్ లేకుండా వాళ్ళు 150 రూపీస్ పే చేస్తున్నప్పుడు మీరు 10 లీడ్స్ తీసుకోండి, తీసుకున్న తర్వాత మీరు అమౌంట్ పే చేయండి, అంటే పోస్ట్ పెయిడ్ మోడల్ అనమాట, అంటే వాడిన తర్వాత పే చేయండి అనేసి. సో ఓకే, అట్లా ఓకే అయింది. బట్ ఎప్పుడైతే మనము అగైన్ ఒక లీడ్ని 3 మెంబర్స్గా షేర్ చేయడం స్టార్ట్ చేసామో, అప్పుడు ఏం చేసామంటే 100 లీడ్స్ తీసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. అంటే 10 లీడ్స్ కాకుండా 100 లీడ్స్ తీసుకున్న తర్వాత సో మీరు అమౌంట్ పే చేయొచ్చు. అక్కడ కూడా ఏంటంటే పోస్ట్ పెయిడ్ మోడల్ అనమాట. ఆ 5 మెంబర్స్కి అదే చెప్పాను. సో తర్వాత ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి, మనం వెండర్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే మనకి ఎంక్వైరీస్ వస్తున్నాయి బట్ వెండర్స్ అనేది లేరు. సో తర్వాత ఏం చేసాము, లైక్ వాట్సాప్ క్యాంపెయిన్ కానివ్వండి, ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ లైక్ డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కాల్ చేసాం. సో అగైన్ పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు, అంటే అగైన్ మనం ట్రై చేయడం తప్పు కాదు కదా. సో అడిగామన్నమాట. కొంతమంది ఓకే నెక్స్ట్ మంత్ చూద్దాం అన్నారు. బట్ అగైన్ మళ్ళీ మన దగ్గర ఆల్రెడీ డేటాబేస్ ఉంది కాబట్టి లైక్ వాట్సాప్ క్యాంపెయిన్, వాట్సాప్ మార్కెటింగ్ ఇట్లా చేసామన్నమాట. సో చేస్తే అగైన్ ఒక 10 మెంబర్స్ వచ్చారు, 10 వెండర్స్ వచ్చారనమాట. సో వాళ్ళకి చెప్పిన ఒకే కంప్లైంట్ ఏంటంటే, సార్ మీకు 100 లీడ్స్ ఇస్తాము, సో మీరు యూజ్ చేయండి, సో మీకు ఓకే మీకు సాటిస్ఫైడ్గా ఉంది ఈ లీడ్స్ నాకు అంటే మీరు ఆ 100 లీడ్స్కి గాను ఆ 5,000 రూపీస్ పే చేయండి. సపోజ్ మీరు 100 లీడ్స్ తీసుకున్న తర్వాత నాకు సాటిస్ఫై లేదు, నాకు కంటిన్యూ ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, సో మీరు డ్రాప్ అయిపోవచ్చు సార్ అన్నట్టుగా అన్నాను అనమాట. సో వాళ్ళకి రిస్క్ ఏం లేదు కదా, అంటే నేను లీడ్స్ ఇస్తాను, మీరు ఫస్ట్ సంపాదించండి, సంపాదించిన తర్వాత నా అమౌంట్ నాకు ఇవ్వండి లాస్ట్లో అన్నట్టు అడుగుతున్నా. సో దానికి ఆల్మోస్ట్ ఓకే చెప్పారు. ఆ 10 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే చెప్పారు, ఆన్బోర్డ్ అయ్యారు అన్నమాట. సో అలా వాళ్ళకి లీడ్స్ ఇస్తూ వచ్చినాం. ఒక 10 లీడ్స్ అప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, 50 లీడ్స్ అప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, 75 లీడ్స్ అప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అందరూ ఏంటంటే మోహన్ లీడ్స్ జెన్యూన్గా ఉన్నాయి, సో బయట అదర్ ప్లాట్ఫామ్స్లో అసలు ఫేక్ లీడ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు. సో ఇన్మాల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం ఎవరైనా ఒక వెబ్సైట్లోకి వచ్చారు అంటే వాళ్ళని తీసుకొచ్చి మనం లీడ్ అన్నట్టుగా ఇవ్వమన్నమాట. కస్టమర్స్ నాకు ఈ మోడల్ కావాలా, ఇంత క్వాంటిటీ కావాలా, నాకు ప్రైస్ ఎంత, స్టాక్ ఎంత, కొటేషన్ ఇవ్వండి సంథింగ్ అన్నట్టుగా అడిగితేనే మనం అలాంటి లీడ్స్ని మాత్రం వీళ్ళు కనెక్ట్ చేస్తాం. ఎవరైతే వెబ్సైట్ విజిట్ చేస్తారో తీసుకొచ్చి వాళ్ళని ఇవ్వడం కాదనమాట. సో అందువల్ల ఫేక్ లీడ్స్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ లేదు. సో ఖచ్చితంగా ప్రతి లీడు ఇండుమాల్ టీంకి వచ్చిన తర్వాతనే, ఇండుమాల్ టీం ఫిల్టర్ చేసిన తర్వాత అండ్ ఇండుమాల్ టీం కస్టమర్తో మాట్లాడిన తర్వాతనే ఆ లీడ్స్ని మనము షేర్ చేస్తాం. కొంతమంది కస్టమర్లు ఎలా అంటే నా రిక్వైర్మెంట్ అంతా చెప్పేస్తారు, వాళ్ళ పేరు చెప్పరు, సో లొకేషన్ చెప్పరు, కంపెనీ పేరు చెప్పరు. అడిగినామంటే ఫస్ట్ నువ్వు ప్రైస్ చెప్పు, తర్వాత నా కంపెనీ పేరు చెప్పాలా వద్దని డిసైడ్ అవుతాను అంటారు. సో అలాంటి కేసు అంతా మనం ఇవ్వమన్నమాట. సో మన దగ్గర ప్రాపర్గా డేటా వచ్చిన తర్వాతనే సో మనము అసైన్ చేస్తామన్నమాట. సో అందువల్ల ఏ వెండర్ దగ్గర మనకి ఇప్పటి వరకు కూడా మనం అరౌండ్ 5,000 నుండి 7,000 వరకు లీడ్స్ ఇచ్చామనుకుంటా.
ఎక్కడ కూడా మనకి లీడ్ క్వాలిటీ ఫేక్ అన్న కంప్లైంట్ అనేది ఇప్పటి వరకు స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. 1.5 yearలో మనకి లీడ్ క్వాలిటీ ఫేక్ అన్నట్టుగా మనకి ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా వచ్చింది లేదు. ఆ బ్యాచ్ ఏంటంటే వాళ్ళకి ఒక 100 leads ఇచ్చాము. సో దాంతో ఒక 3 members ఏమో తర్వాత కంటిన్యూ అయిపోయారు అనమాట. లైక్ యాన్యువల్ ప్లాన్ అట్లా తీసుకొని వాళ్ళు కంటిన్యూ అయ్యారు. ఒక పర్సన్కి అయితే మనం ఇచ్చిన 100 leadsలో కూడా ఒక్క ఆర్డర్ కూడా కన్వర్ట్ అవ్వలేదన్నమాట. డ్యూ టు లైక్ తన దగ్గర స్టాక్ లేదు. సో తను ప్రైస్ బెటర్గా ఇవ్వలేకపోయాడు కంపేర్ టు కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో. సో వాళ్ళతో పోల్చుకుంటే ఇతను ప్రైస్ బెటర్గా ఇవ్వలేకపోయినాడు. సో తనకు రాలేదన్నమాట. అది నాకు క్లారిటీ ఉంది తనకు రాలేదన్న విషయం. మిగిలిన 6 మంది ఏంటంటే సో వీళ్ళు పెద్ద ప్లేయర్స్. కొంతమంది మార్వాడి వాళ్ళు ఉన్నారు, కొంతమంది నార్మల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కొటేషన్ ఇచ్చుంటారు. కొటేషన్ ఇచ్చిన తర్వాత ఆర్డర్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయి. వీళ్ళు ఆ డేటా ఇది ట్రాక్ చేసుకోరు అనమాట. సో లైక్ ఈ ఎంక్వైరీ వచ్చి ఇండిమాల్ ద్వారా వెళ్ళిన ఎంక్వైరీ, సో మనకి ఇది ఆర్డర్ వచ్చింది ఇట్లాంటింతా ట్రాక్ చేయరనమాట. ఏదో మనకి ఎంక్వైరీ వచ్చింది, మనం కోడ్ చేసాం, ఆర్డర్ వచ్చింది అన్న దీంతోనే ఉంటారు తప్పనిస్తే సో ఇది దీని ద్వారా వచ్చింది, ఈ ఎంక్వైరీ ఇలా వచ్చింది అన్నది సో ట్రాక్ అనేది ఏమీ ఉండదు అనమాట. సో అది మనకి పెద్ద ప్రాబ్లం అనమాట. ఎప్పుడైతే 100 leads అయ్యిందో నేను కాల్ చేశాను. ఆ 6 members ఎవరైతే ఉన్నారో ఆ 6 members కాల్ చేశాను. కొంతమంది కాల్ పిక్ చేసి మాట్లాడారు, కొంతమంది ఏంటంటే కాల్ పిక్ చేయలేదు, మెసేజ్ చేసినా చూసి రిప్లై ఇవ్వలేదు అనమాట. ఎవరైతే పిక్ చేసి మాట్లాడారో వాళ్ళు చెప్పిన ఆన్సర్లు ఏంటంటే వాట్ ఎవర్ లీడ్స్ వచ్చినాయో అవన్నీ 100% జెన్యూన్. సో దెర్ ఈజ్ ఎ నో ఫేక్. ఓకే, అది తెలిసిన పాయింటే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో మాకు ఆర్డర్స్ ఏం కన్వర్ట్ అవ్వలేదు. నాకు షాక్ అనమాట. ఆర్డర్స్ కన్వర్ట్ కాకపోవడం ఏంటి? ఈ 6 members ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద డీలర్స్, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. అంటే వీళ్ళ దగ్గర స్టాకు ఉంటుంది, ఖచ్చితంగా స్టాక్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే ప్రైస్ వీళ్ళు బెటర్గా ఇవ్వగలుగుతారు మార్కెట్లో కంపేర్ చేసుకుంటే. సో వీళ్ళు 6 వచ్చి నాకు ఏమి కన్వర్ట్ అవ్వలేదు అసలు అంటే దానికి ఎలా నేను యాక్సెప్ట్ చేయాలా? బట్ నా దగ్గర ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఇంటిమాల్లో పాలసీ ఎట్లా అంటే కస్టమర్ మనకి ఎంక్వైరీ వచ్చిన తర్వాత సో మనం వెండర్ వీళ్ళు అని చెప్పేస్తాం కస్టమర్కి, వెండర్కి వచ్చి కస్టమర్ వీళ్ళు అని చెప్పేస్తాం. వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ప్రైస్ ఇవ్వడము, నెగోసియేషను, వెండర్ ఫార్మాలిటీస్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో మనకి వాటికి సంబంధం లేదనమాట. సో లైక్ త్రూ మన ద్వారా మూవ్ చేయడం కొటేషన్ అనేది పాసిబుల్ కాదనమాట ఈ ఇండస్ట్రీలో. సో సమ్ కాంప్లికేషన్స్, డిఫికల్టీస్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే సో మనం వాళ్ళ దగ్గర ప్రైస్ తీసి మనము వీళ్ళ దగ్గర ఇచ్చి మనం మీడియేటర్గా ప్రతి ట్రాన్సాక్షన్ మనం చూసేలాగా లేదనమాట. అది చాలా డిఫికల్ట్ అనమాట. సో దీనివల్ల మనం ఇచ్చేస్తాం, మనకు తెలియదు అనమాట వాళ్ళకి ఏం ఆర్డర్ వచ్చిందో లేదనేది మనకి ఎగ్జాక్ట్ తెలియదు అనమాట. ఎప్పుడైతే ఈ వెండర్స్ వచ్చి మాకు ఆర్డర్స్ కన్వర్ట్ అవ్వలేదని చెప్పారు అప్పుడు నాకేంటంటే ఏం అర్థం కాలేదన్నమాట. నేనేం చేశానంటే ఓకే కాల్ కట్ చేసాము, కస్టమర్స్కి కాల్ చేశాను. వీళ్ళు ఎవరికైతే 6 members వెండర్స్కి ఎంక్వైరీస్ ఇచ్చున్నామో ఆ కస్టమర్స్ కాల్ చేసి మాట్లాడాను. సరే ఇట్లా ఇండిమాల్ కాల్ చేస్తున్నాము. సో లాస్ట్ టైం ఎంక్వైరీ షేర్ చేశారు కదా, ఇట్లా మేము వీళ్ళని కనెక్ట్ చేశాం కదా, సో ఏంటి సార్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ప్రాపర్గా మీకు సపోర్ట్ వస్తుందా లేదా సంథింగ్ అంటే ఓకే సో రెస్పాండ్ అయ్యారు మోహన్, కొటేషన్ ఇచ్చారు, ప్రైస్ ఇచ్చారు, సో ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేసాం కదా అన్నట్టుగా అన్నారన్నమాట. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదన్నమాట. ఇలా ఈ 6 వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్మోస్ట్ 100 leadsలో 5 to 10 leads అనేది కన్వర్ట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. కొన్ని ఒక పర్సన్ చెప్తున్నాడు సో నేను నియర్లీ 10 lakhs ఆర్డర్ ఇచ్చాను అనేసి. సో 10 lakhs మార్జిన్ ఒక 10% వేసుకున్నా 5% వేసుకున్నా కూడా ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోండి. బట్ ఏంటి ఆ పర్సన్ లైక్ ఎలాంటి ఎంక్వైరీ కూడా నాకు ఆర్డర్ కన్వర్ట్ అవ్వలేదు, లీడ్ ఏది నాకు కన్వర్ట్ అవ్వలేదు అన్నట్టుగా అన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రాకింగ్ అనేది ఏం లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఈ లీడ్ అనేది ఎక్కడ నుండి వచ్చింది అనేసి వాళ్ళకి ట్రాక్ కాదు. అది ఎవరికి డ్రాబ్యాక్? సో వాళ్ళకు కూడా డ్రాబ్యాక్ కదా. ఇప్పుడు ప్లాట్ఫామ్లో కంటిన్యూ అవ్వలేదు, వాళ్ళు 6 మంది కంటిన్యూ అవ్వలేదు, అది ఎవరికి లాస్? వాళ్ళకు కూడా లాసే కదా. అంటే ఇప్పుడు జెన్యున్గా వచ్చే లీడ్స్ వాళ్ళు మిస్ అయినట్టే కదా. ఆ రియలైజేషన్ అనేది వాళ్ళు రాలేదనమాట. సో కొంతమంది వెండర్స్ ఓకే ట్రాక్ చేసుకుంటున్నారనమాట. సో లైక్ వాట్ ఎవర్ ఎంక్వైరీస్ వస్తాయో కొంతమంది వాళ్ళు ఎక్సెల్ షీట్లో ఆర్ గూగుల్ షీట్లో వాళ్ళు ట్రాక్ చేసుకుంటారనమాట. సో వాళ్ళతో మనకి ఇష్యూ లేదు. ఇప్పుడు అగైన్ మనకి ఛాలెంజ్ ఏంటంటే ఎలా వెండర్స్ యాడ్ చేయాలా, అండ్ ఇలానే ఇంకా నెక్స్ట్ వచ్చే వెండర్స్ అంతా ఇట్లా చేస్తే దాన్ని మనం ఏం చేయాలా, ఎట్లా హ్యాండిల్ చేయాలా అన్నట్టుగా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆల్రెడీ ఒక వెండర్ ఉన్నాడు, తను మార్వాడి అనమాట. సో తనకు చెప్పాను అనమాట, సరే ఇది సినారియో, సో వీళ్ళు ఇట్లా 100 leads ఇచ్చాం మనము, ఒకటి కన్వర్ట్ అవ్వలేదు అన్నట్టుగా అన్నారు. సో కస్టమర్ దగ్గర ఎంక్వైరీ చేసి చూశాను నేను, వాళ్ళకి కన్వర్ట్ అయ్యిందంట సార్, ఎంక్వైరీస్ కూడా ఇచ్చున్నారంట అన్నట్టుగా అన్నమాట. సో తను ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ పోస్ట్ పెయిడ్ మోడల్ తీసేసే. సో ఫస్ట్ నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత కావాలంటే లీడ్స్ ఇవ్వు. సో అప్పుడే నీకు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో ఇట్లంతా వర్కౌట్ కాదన్నట్టుగా నేను అప్పుడు షాక్ అనమాట. సార్ ఇది కొత్త ప్లాట్ఫాము, ఎట్లా సార్ కొత్త పీపుల్ వచ్చి ట్రస్ట్ చేసి నేను డబ్బులు ఇస్తానని పెడతారు అంటే తను ఏమన్నాడంటే ఓకే మోహన్ నువ్వేం చేస్తావంటే లీడ్స్ ఒకేసారి అంత ఇవ్వకుండా ఒక 5 leads ఇస్తాను, 10 leads ఇస్తాను అన్నట్టుగా చెప్పు అన్నట్టుగా అన్నారనమాట. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. లైక్ 2 leads 5 leads ఇస్తే వాళ్ళు ఎట్లా జడ్జ్ చేసుకుంటారు అన్నట్టుగా నేను అనుకున్నా.
50 లీడ్స్ ఫ్రీగా ఇద్దాము ఫస్ట్. సో ఫ్రీ ట్రయల్. ఇంతకుముందు ఏంది 100 లీడ్స్ మీరు వాడిన తర్వాత నచ్చితే మీరు పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి 50 లీడ్స్ ఫ్రీగా ఇస్తాము. సో మీరు ఫ్రీ లీడ్స్ వాడిన తర్వాత మీకు నచ్చితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో తర్వాత అమౌంట్ పే చేసి మీరు కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు. అగైన్ ఏంటంటే ఎవరిని ఫోర్స్ చేయము. ఇప్పటికి కూడా మేము వాట్ ఎవర్ సర్వీసెస్ ఏం ఆఫర్ చేస్తున్నామో ఏ కస్టమర్ని కూడా మేము ఫోర్స్ చేయము. సో కస్టమర్ ఓన్ డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. సో కస్టమర్ని ఎడ్యుకేట్ చేయడం మాత్రమే మా రెస్పాన్సిబిలిటీ. కస్టమర్ కంటిన్యూ అవుతాడా వద్దా అనేది తన ఇంట్రెస్ట్ అనమాట. అగైన్ ఇప్పుడు ఇష్యూ ఏంటి, లైక్ వెండర్స్ని తీసుకురావాలి. సో వెండర్స్ ఎలా వస్తారు? సో అగైన్ వాట్సాప్ క్యాంపెయిన్ రన్ చేశాము. ఇంతకుముందు ఏంటంటే ఎవరైతే మన దగ్గర వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు ఏంటి అని డిస్ప్లే చేయం. మనం ఎక్కడ కూడా డిస్ప్లే చేయం. ఏ వెండర్ యొక్క డీటెయిల్స్ కూడా మనం డిస్ప్లే చేయమన్నమాట. ఇప్పుడు మోడల్ మార్చామన్నమాట. సో వెండర్స్ అందరినీ కూడా డిస్ప్లే చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఈ ప్రోడక్ట్ పక్కనే ఆ వెండర్ ఎవరు, ఈ వెండర్ వచ్చి ఈ ప్రోడక్ట్ డీల్ చేస్తాడు అన్నట్టుగా ఒక 3-4 వెండర్స్ మనం అక్కడ పెట్టామన్నమాట. సో కస్టమర్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఆ వెండర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేము, కంపెనీ నేము, డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాతనే వాళ్ళు వెండర్ని అప్రోచ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఆ డేటా మన దగ్గరికి వస్తుంది. అంటే డైరెక్ట్గా ఒక కస్టమర్ని, వెండర్ని ఇండుమాల్ లేకుండా కూడా కాంటాక్ట్ అయ్యేలాగా అది ఇంట్రడ్యూస్ చేశాం. సో దానివల్ల ఏమైందంటే కొంతమంది ఆల్రెడీ మనకి ఇండుమాల్కి రోజుకి 2000 పీపుల్ దాకా ట్రాఫిక్ వస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని అబ్జర్వ్ చేసిన కొంతమంది ఏంటంటే వెండర్స్ వాళ్ళే మనల్ని కాంటాక్ట్ అయ్యి, సరే ఇట్లా మా బిజినెస్ వచ్చి మీ ప్లాట్ఫామ్ లిస్ట్ చేయాలనుకుంటున్నాము, సో ఏంటి ప్రాసెస్ అన్నట్టుగా అన్నారు. సో ఎప్పుడైతే మనము మల్టిపుల్ పీపుల్ ఆర్ కాంపిటేటర్స్ ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా అనిపిస్తుంది, అరే మన కాంపిటేటర్ ఆడుతున్నాడు, మనం కూడా ఉంటే మనకు కూడా అక్కడ ఉన్న ఎంక్వైరీస్ వస్తుందేమో కదా అన్నట్టుగా అనుకున్నారన్నమాట. అండ్ ప్రతి ఒక్క వెండర్ ఆన్బోర్డ్ అయిన వెంటనే వీళ్ళు ఫ్రీ వెండర్స్ ఆన్బోర్డ్ అయినా కూడా సో నేను ఏం చేసానంటే లింక్డ్ఇన్లో షేర్ చేసేవాడిని, ఇట్లా వెండర్ ఆన్బోర్డ్ అయ్యాడు అన్నట్టుగా లింక్డ్ఇన్లో షేర్ చేసేవాడిని అనమాట. సో దీనివల్ల ఏంటంటే సో వెండర్స్ అనేది స్లోగా రావడం స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్గా ఇన్బౌండ్ అనమాట, వాళ్ళకి వాళ్ళు చూసి రావడం అనమాట. సో వచ్చారు, సో ఓకే వాళ్ళు హ్యాపీ. సో మనకి ఎంక్వైరీస్ వస్తున్నాయి, సో మనము వాళ్ళకి లీడ్స్ ఇస్తున్నాము. ఒక 20 అయినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ఎలా ఉందనేసి. సో జెన్యూన్ ఎంక్వైరీసా, ఫేకా, సంథింగ్ అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. 40-45 ఆ రేంజ్ వరకు వాళ్ళు కాల్ పిక్ చేస్తారు, మాట్లాడతారు. సో వన్స్ 50 అయిన తర్వాత యాజ్ యూజువల్ కొంతమంది చాలా వరకు కాల్ పిక్ చేయరు. 1-2 మాత్రమే కాల్ పిక్ చేస్తారనమాట. సో కాల్ పిక్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే లైక్ ఎంక్వైరీస్ కన్వర్ట్ అవ్వలేదు, ఆర్డర్స్ రాలేదు, మాకు లీడ్స్ అయితే జెన్యూన్గా ఉన్నాయి బట్ మాకు ఆర్డర్స్ రాలేదు. సో ఇవి ఆన్సర్స్. లైక్ అరౌండ్ నియర్లీ ఒక 5-7 పీపుల్ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ మొత్తం ఇదే, మేము కోట్ చేసాము, అంతా చేసాము బట్ మాకు ఆర్డర్స్ రాలేదు. అగైన్ నేనే కస్టమర్స్ కాల్ చేసి సార్ లాస్ట్ టైం ఇట్లా ఎంక్వైరీ పంపించినారు కదా, లైక్ మేము ఈ 3 వెండర్స్ మేము కనెక్ట్ చేస్తున్నాము, సో ఏంటి సార్ మీ అప్డేట్ సంథింగ్ అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఏంటంటే, మోహన్ మీ వెండర్స్కి ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. ఈవెన్ వాళ్ళ మెసేజ్ ఎలా ఉంటాయి అంటే ఇది ప్రోడక్ట్ మోడల్ నెంబరు, ప్రైస్ ఇంత, అంతే. అసలు ఎవరు గుడ్ మార్నింగ్ సార్ ఆర్ విష్ చేయడము, ఏదో చెప్పడము, మై నేమ్ ఇస్ సో అండ్ సో ఫ్రమ్ దిస్ కంపెనీ అని చెప్పడము, ఆర్ మీ లీడ్ ఇట్లా నాకు ఇండిమాల్ నుండి వచ్చింది చెప్పడము. సో తర్వాత తను ప్రైజు డీటెయిల్స్ అని షేర్ చేయడం, తర్వాత దాని లీడ్ టైం ఎంత, ఆర్ స్టాక్ ఉందా లేదా అని చెప్పడం ఇంపార్టెంట్. మీ వెండర్స్ ఎలా అంటే జస్ట్ మోడల్ నెంబరు ఇది ప్రైస్ అని చెప్తారు, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం మీ వెండర్స్కి చేత కాదు. సో ఇట్లనే చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కొంతమంది ఏమంటే మీ వెండర్లకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, లైక్ కొటేషన్ పంపిస్తారు తర్వాత ఫాలోఅప్ కూడా చేయరు, అసలు అడగలేదు, అసలు నన్ను ఏమైంది ఆ ఎంక్వైరీ ఏమైందో అడిగింది లేదు వాళ్ళు. కొంతమంది కస్టమర్లు అయితే మీ వాళ్ళు కొటేషన్ ఇచ్చిందే నాకు గుర్తులేదు, బట్ నేను లాస్ట్ టైం ఇండిమాల్ అప్రోచ్ చేసింది గుర్తుంది, మీ వాళ్ళు ఎవరు కొటేషన్ ఇచ్చారో నాకు గుర్తులేదు మోహన్ అన్నట్టుగా అన్నారన్నమాట. ఒక కస్టమర్ అయితే వెండర్కి ఆర్డర్ ప్లేస్ చేశాడు. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వెండర్ ఆర్డర్ రిజెక్ట్ చేశాడు. ఏమి అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఇంత ఉండాలా, నువ్వు అంత క్వాంటిటీ వేయలేదనేసి. వీళ్ళు కొటేషన్ ఇచ్చినప్పుడే వీళ్ళు మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఇంతని వీళ్ళు పెట్టకుండా పంపించినారనమాట కొటేషన్. అప్పుడు ఎవరు తప్పు? కొటేషన్లో నువ్వు ఎంఏకు మినిమం ఆర్డర్ క్వాంటిటీ నువ్వు పెట్టకుండా కొటేషన్ పంపించి వాడు ఆర్డర్ చేసిన తర్వాత నువ్వు ఎంఏకు ఇంత ఉండాలా అంటే దానికి ఎవరు తప్పు? కొంతమంది కస్టమర్లు అయితే మీ వెండర్స్ కాల్ చేస్తే కాల్ కూడా పిక్ చేయరు, ఆర్ కాల్ బ్యాక్ చేస్తారంటే కాల్ బ్యాక్ కూడా చేయరు, అసలు రెస్పాన్సే ఉండదు మీ వెండర్ సైడ్ అంతా అన్నట్టుగా అన్నారు. సో ఇప్పుడు వీటన్నిటిని నేను ఏం ఆన్సర్ చేయాలా? నాకు అర్థమైన లాజిక్ ఏంటి అంటే, ఓకే ఇప్పుడు మనం ఎంక్వైరీస్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం, బాగా మంచి ఎంక్వైరీస్, జెన్యూన్ ఎంక్వైరీస్ ఇస్తున్నాం, అంతా ఓకే. ప్రాబ్లం ఎక్కడుందంటే సేల్స్లో ఉంది. సో సేల్స్ అనేది మన రెస్పాన్సిబిలిటీ కాదు. సో మనం లీడ్స్ ఇవ్వడం వరకే మన రెస్పాన్సిబిలిటీ. సేల్స్ అనేది కంప్లీట్గా వాళ్ళ సైడు, వాళ్ళ ఫాలోఅప్, వాళ్ళ సిస్టము, అవన్నీ వాళ్ళ సైడ్ ఇష్యూస్ అన్నమాట. అలా అని మనం ఇగ్నోర్ చేయలేం. సో మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తేనే మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట.
నేనే వెండర్స్కి కాల్ చేశాను. సో కాల్ చేసి, సార్ ఇట్లా మీరు లాస్ట్ టైం ఆర్డర్స్ ఏది కన్వర్ట్ అవ్వలేదన్నారు, సో రియలీ సారీ సార్, కొంతమంది కస్టమర్తో ఇలా మాట్లాడున్నాం సార్, లైక్ మీరు ఫాలోఅప్ సిస్టమ్ అనేది ఎట్లా పెట్టుకున్నారు సార్, తెలుసుకోవచ్చా సార్ అన్నట్టుగా క్వశ్చన్స్ అడిగాను అనమాట. కొంతమంది పర్సన్స్ అయితే, మోహన్ నీ వర్క్ ఏంటంటే లీడ్స్ వస్తే మాకు ఇవ్వడం వరకే, నేను ఫాలోఅప్ చేసినానా, నేను కొటేషన్ ఎప్పుడు పంపించినాను, ఇవంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సేల్స్ మాకు ఆల్రెడీ తెలుసు, నీకు మహా అంటే ఒక 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు నాకు చెప్తావా నీ కస్టమర్తో ఎలా మాట్లాడాలనేసి, ఆర్ నువ్వు నాకు చెప్తావా నేను ఎలా కొటేషన్ పంపించాలనేసి? నీ వర్క్ ఏంటో అవి వరకే నువ్వు చూడు. సో మేము ఎట్లా మాట్లాడాలి కస్టమర్తో, ఏం మాట్లాడాలా అనేది నువ్వు మాకు ట్రైన్ చేయొద్దు. సో ఇప్పుడు దీనికి ఏమని చెప్పాలి మనం? అలాంటి వాళ్ళు నువ్వు ఇచ్చిన ఎంక్వైరీస్ కన్వర్ట్ అవ్వలేదని అడగకూడదు, ఆర్ నాకు ఆర్డర్ కన్వర్షన్ తక్కువ ఉందని చెప్పకూడదు. ఎంక్వైరీస్ ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు, ఓకే నేను ఇచ్చాను, నా రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్ చేశాను కదా. ఆర్డర్ కన్వర్షన్ అవ్వకపోతే ఎవరు రెస్పాన్సిబుల్? నీ రెస్పాన్సిబులే కదా. అప్పుడు నువ్వేం కంప్లైంట్ చేసావు? ఆర్డర్ కన్వర్షన్ లేదన్నావు. ఆర్డర్ కన్వర్షన్ ఎందుకు కాలేదని నేను ఎంక్వైరీ చేసి నేను తీసుకొచ్చి నీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా. ఇప్పుడు యు ఆర్ నాట్ రెడీ టు లిజన్. అదేం కాన్సెప్ట్? అలా కొంతమంది వెండర్లో నేనే ఓకే వీళ్ళు వినరు అని తెలిసిన వాళ్ళని సో మనమే టర్మినేట్ చేయడము సంథింగ్ చేశాము. కొంతమంది ఏంటంటే ఓకే మనం చెప్పేది వింటున్నారు, బట్ ఏంటంటే నేను సేల్స్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తాయి ఆపోజిట్ పర్సన్ వింటున్నాడా లేకపోతే జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడా అన్నది నేను అబ్జర్వ్ చేయగలుగుతాను అనమాట. కొంతమంది వెండర్లు అలా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. సో తప్పదు, బట్ దానికి సొల్యూషన్ ఎట్లా తీసుకొస్తామో తెలియట్లేదు. ఎందుకంటే సేల్స్ గ్యాప్ ఉందన్న విషయము ఇన్ని రోజులు తెలియలేదు. సో ఇప్పుడు సేల్స్లో గ్యాప్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. సో లీడ్స్ జెన్యున్గా ఉన్నాయి, సేల్స్లో గ్యాప్ ఫుల్గా ఉందని అర్థమవుతుంది. వీళ్ళు వినడానికి రెడీగా లేరు. ఇప్పుడు ఎట్లా మనం ఫిల్ చేస్తాము? దెన్ ఏం చేశానంటే లైక్ వీడియోస్ చేశాను అనమాట. లైక్ పెద్ద పెద్ద వీడియోస్ అయితే ఎవరు చూడరు కదా, అది పెద్ద ప్రాబ్లం. అందువల్ల ఏంటంటే షార్ట్స్ చేశాను అనమాట. సో ఈవెన్ మన ఇంకొక యూట్యూబ్ ఛానల్ మార్కెటింగ్ మోహన్ అనే ఛానల్లో వీడియోస్ పెట్టుంటాం అనమాట ఆల్రెడీ. సో అలా వీడియోస్ నియర్లీ ఒక 70 వీడియోస్ చేశాను. లైక్ వీక్లీ ఒక 1 to 2 వీడియోస్ వాళ్ళకి షేర్ చేసేవాళ్ళం. షేర్ చేసేవాళ్ళం అంతే, అది చూస్తారా చూడడానికి వాళ్ళ ఇష్టం అనమాట. సో దాంతో కొంతమంది చూశారు, కొంతమంది స్టాప్ చేయండి ఇలాంటివంతా మాకు షేర్ చేయొద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చూసి సో బాగుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే బాగుందని చెప్పారో వాళ్ళు కొంతమంది ఫాలో చేశారు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు మన దగ్గర కంటిన్యూ అవుతున్నారు, అప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉన్నారనమాట. సో స్టాప్ చేయడం అని చెప్పిన వాళ్ళు కంటిన్యూ అవ్వలేదు. ఏంటంటే మొత్తం మనకు తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటామో మనం గ్రో అవ్వలేం యాక్చువల్గా. అట్లా కొంత జరిగిందనమాట. కొంతమంది వెండర్లు డ్రాప్ అయిపోయారు. సో ఓన్లీ ఒక ఫ్యూ పీపుల్ మాత్రమే దాంతో ఉన్నారనమాట. అండ్ అగైన్ వెండర్స్ ఆన్బోర్డ్ అవ్వడం తగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. వెండర్స్ లేకపోతే పెద్ద ఇష్యూ, ఇంకేం చేయాలో అర్థం కాలేదనమాట. వెండర్ టీంలో ఒక అమ్మాయి ఏంటంటే చెప్పిందనమాట, సరే నేను కోల్డ్ కాల్స్ చేస్తాను సార్, చేసి చూద్దాము మనకు వర్కౌట్ అవుతుందేమో, కొత్త వెండర్స్ ఎవరు వస్తారేమో కదా సార్ అన్నట్టుగా అయిందనమాట. యాక్చువల్గా నేనేంటంటే ఫస్ట్ నుండే నేను కోల్డ్ కాల్స్ అంటే ఎవరు అన్నోన్ పీపుల్ కాల్ చేసి మాట్లాడడం అనేది నాకు నచ్చదనమాట. అంటే ఇప్పుడు మనం కాల్ చేస్తాము, అతను అటుపక్క పర్సను ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు, ఎంత రూడ్గా మాట్లాడతారో తెలియదు, తనకి రిక్వైర్మెంట్ ఉందో లేదో తెలియదు. ఎందుకు అవి వద్దు, మనం ఇన్బౌండ్ అంటే కస్టమరే మన దగ్గరికి వచ్చే మెథడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి మనము ఫోకస్ చేద్దాము అన్నట్టుగా చెప్పా. బట్ ఏంటంటే టీం వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఇట్లా ట్రై చేసి చూద్దాం సార్ అన్నట్టుగా అన్నారు. మేబీ అది వర్కౌట్ అవ్వచ్చేమో కదా అన్నట్టుగా నేను ఓకేమా మీ ఇష్టము మీరు ట్రై చేసి చూడండి అన్నట్టుగా అన్నాను అనమాట. సో అమ్మాయి ట్రై చేసింది, నియర్లీ ఒక 200 కాల్స్ చేసింది అనమాట. అంటే ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ వాడలేదు, కానీ కొంతమంది అరిచిన వాళ్ళు, ఏం పని లేదా అని తిట్టిన వాళ్ళు ఇలా అంతా ఉన్నారనమాట. సో ఓకే, ఫైనల్గా ఆ 200 మెంబర్స్ కాల్ చేస్తే ఓన్లీ ఒక వెండర్ మాత్రమే కన్వర్ట్ అయినాడు, ఆన్బోర్డ్ అయినాడు అనమాట. సో నాకు ఆ ఫీడ్బ్యాక్ 200 నుండి ఒకే వెండర్ కన్వర్ట్ అయినాడు అంటే నాకు చాలా బాధ వేసింది అనమాట. ఏంటంత తక్కువ కన్వర్షన్ సంథింగ్ అన్నట్టుగా. సో తర్వాత ఒక 2 days టైం తీసుకున్నాను. లైక్ కోల్డ్ కాలింగ్లోనే మనం ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చునా, అంటే మనం ఈ వర్డ్స్ చెప్తే కస్టమరు నో అని చెప్పకుండా మనం ఏమన్నా మాట్లాడొచ్చునా అన్నట్టుగా ఆలోచించాను అనమాట. ఒక 2 days తర్వాత నాకు ఒక మంచి స్క్రిప్ట్ వచ్చిందనమాట. సో లైక్ ఆ అమ్మాయికి చెప్పాను, లైక్ నెక్స్ట్ కాల్ చేసినప్పుడు కస్టమర్కి ఓన్లీ ఈ స్క్రిప్ట్లో ఉన్న కంటెంట్ మాత్రం మాట్లాడండి మా అన్నట్టుగా అన్నాను అనమాట. టర్నింగ్ పాయింట్ ఏంటంటే 90% కన్వర్షన్ రేషియో. అంటే 100 మంది కాల్ చేస్తే 90 మంది ఎస్ అని చెప్పారు. అది చాలా పెద్ద కన్వర్షన్ రేషియో అనమాట. సో వితిన్ 1 monthలో 100 మెంబర్స్ వెండర్స్ వచ్చేసారు. సో ముందైతే రోజుకొకరు లేకపోతే వారానికి 2-3 వచ్చేవాళ్ళు. ఒకే 1 monthలో 100 వెండర్స్ ఆన్బోర్డ్ అయిపోయారు అనమాట. అంటే ఫ్రీ. సో మనకేంటి, మనం జెన్యున్ లీడ్స్ ఇచ్చాము, ఆ ట్రైనింగ్ సంథింగ్ ఇచ్చాము అంటే వాళ్ళు కన్వర్ట్ అయ్యారంటే మనకి ఆటోమేటిక్గా మనకి అమౌంట్ వస్తుంది కదా అన్నట్టుగా అనుకున్నాము.
సో 100 మెంబర్స్ని ఆన్బోర్డ్ చేసాము, ఒకే మంత్లో 100 మెంబర్స్ని ఆన్బోర్డ్ చేసాం అనమాట. సో నాకు చాలా హ్యాపీ, అంటే ప్రాపర్గా ఒక సిస్టమ్ బిల్డ్ అయ్యింది. వెండర్స్ని తీసుకురావడం అనేది మనకు పెద్ద ఛాలెంజ్గా ఉండింది. సో ఇప్పుడు ఆ ఇష్యూ మనకి సార్ట్అవుట్ అయ్యింది అన్నట్టుగా హ్యాపీ అనమాట. అగైన్ ఒక ఇష్యూ ఏంటంటే SEO సైడ్ ఒక టెస్ట్ చేసాం అనమాట. ఆ టెస్ట్ అనేది మాకు బ్యాక్ ఫైర్ అయిందనమాట. అంటే ఎంక్వైరీస్ రోజుకి ఒక 30 దాకా వచ్చే ఎంక్వైరీస్ కాస్త 30-40 వచ్చే ఎంక్వైరీస్ కాస్త ఆటోమేటిక్గా ఒక 15-20 వరకు తగ్గిపోయిందనమాట. ఆటోమేటిక్ తగ్గిపోయిందనమాట. SEOలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు ఒక రాంగ్ మిస్టేక్ చేసామనుకోండి, సో తెలియకుండా చేసామనుకోండి, అది మళ్ళీ రికవరీ చేసి గూగుల్ అగైన్ ట్రస్ట్ చేసి మనం అగైన్ మన పొజిషన్ రావడానికి అగైన్ ఒక 6 months టైం పడుతుంది. సో దానివల్ల ఎంక్వైరీస్ మొత్తం కొద్దిగా డౌన్ అయిపోయింది. సో వెండర్స్ ఎక్కువైపోయారు. సో వెండర్స్కి రోజు మనకి అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ మనం ఇస్తూ ఉంటే, ఒక్కొక్క లీడ్ ఇస్తూ ఉంటే వాళ్ళకి మన ప్లాట్ఫామ్ పైన ఒక గుర్తుంటుంది అనమాట. ఓకే వీళ్ళు అన్నట్టు గుర్తుంటుంది. ఎక్కువ వెండర్స్ అయిపోయారు, మనకి లీడ్ కౌంట్ తగ్గిపోయింది ఆటోమేటిక్గా. ముందేంటి ఎంక్వైరీస్ ఎక్కువ ఉండింది, అప్పుడు వెండర్స్ లేరు. ఇప్పుడు ఏంటి వెండర్స్ ఎక్కువైపోయినారు, లీడ్స్ అనేది రావట్లేదు. ఇక్కడ చేసిన ఒక చిన్న టెస్టింగ్, అంటే మనం టెస్ట్ చేయకూడదా అంటే ఖచ్చితంగా టెస్టులు చేయాలి, బట్ అది ఎట్లా బ్యాక్ ఫైర్ అవుతుందని మనం చెప్పలేం కదా. అంటే యాక్చువల్గా అది బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్న స్ట్రాటజీ అనమాట. బట్ అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. బట్ అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బ్యాక్ ఫైర్ అయింది. బట్ లాస్ట్ టైం లాగా హ్యాక్ అండ్ లాగా 0 ఎంక్వైరీస్ రాలేదు, ఒక 50% వరకు అట్లే డౌన్ఫాల్ అయిపోయింది అనమాట. అది ఒక పెద్ద దెబ్బ అయిందనమాట. సో వీళ్ళు కొంతమంది వెండర్స్ ఎవరైతే ఆన్బోర్డ్ చేశామో వాళ్ళకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదనమాట. అంటే ఈ ప్లాట్ఫామ్లో రెగ్యులర్గా ఎంక్వైరీస్ ఇవ్వరు, లీడ్స్ ఇవ్వరు అన్నట్టు కొంచెం నెగిటివ్ అయిపోయింది. సో దాంతో నుండి కొంతమంది ఓకే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టుగా వాళ్ళే వెళ్ళిపోయారనమాట. సో కొంతమంది ఉన్నారు. సో వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అగైన్ సేల్స్ ఇష్యూ. సో వీళ్ళు కూడా సేల్స్ని మనం చెప్తే వినట్లేదు. లైక్ ఇట్లా కొటేషన్ ఇట్లా పంపించండి సార్ అంటే వినట్లేదు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు కూడా ఏంటంటే ఎంక్వైరీస్ వైజ్గా జెన్యూన్గా ఉన్నాయి, కన్వర్షన్స్ లేవు, ఇవే డైలాగ్ అనమాట. బట్ ఈ సేల్స్ ఇష్యూని ఎట్లా ఫిక్స్ చేయాలి అర్థం కావట్లేదు. వీడియోస్ ఇస్తుంటే కొంతమంది చూస్తున్నారు, ఓకే. కొంతమంది వచ్చి ఇవన్నీ మాకు తెలుసు, మాకేం మీరు సేల్స్ గురించి మాకు చెప్పొద్దని కొంతమంది. ఇప్పుడు ఎట్లా ఫిక్స్ చేస్తాం మన ఇష్యూని? అలా ఉండగా కొంతమంది కన్వర్ట్ అయ్యారు. సో యాన్యువల్గా కన్వర్ట్ అయ్యారు. అంటే మనం ప్యాకేజెస్ ఎక్కువ పెట్టేసినందువల్ల వాళ్ళు మేబీ రాలేదు అనేదానికంతా లేదనమాట. సో మన స్టార్టింగ్ ప్రీమియం ప్యాకేజ్ కన్వర్షన్ అనేది 2,999తో స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్స్ 1 lakh అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 50 leads నువ్వు ట్రై చేసావు అనుకో, సో నీకు ఓకే అనిపించిందంటే డైరెక్ట్గా నువ్వు 1 lakh ప్యాకేజ్ తీసుకొని అవసరం లేదు. జస్ట్ ఒక 2,999 అంటే ఒక 3,000 rupees ఇన్వెస్ట్ చేసావంటే అగైన్ ఒక నీకు 50 leads వస్తుంది కదా. 50 leads నెక్స్ట్ ట్రై చేసి చూడు. ఒక వెండర్ అయితే 300 leads తీసుకున్నాడు. 300కి తనకి ఒక్క ఎంక్వైరీ కూడా కన్వర్ట్ అవ్వలేదు 300 ఎంక్వైరీస్లో. సో తను ఒకరోజు చెప్పాడనమాట, సార్ ఇట్లా 300 ఎంక్వైరీస్ తీసుకున్నాను, ఒకటి కన్వర్ట్ అవ్వట్లేదు అంటే, నేను సార్ మేబీ మీకు వర్కౌట్ అవ్వట్లేదేమో సార్ ప్లాట్ఫామ్ అంటే, లేదు సార్ మీరు పంపించండి సార్, నాకు ప్రాబ్లం లేదు సార్, నేను చూసుకుంటాను సార్, నాకు ఎంక్వైరీస్ కస్టమర్స్ జెన్యూన్గా ఉన్నారు, నాకు చాలు సార్, అది ఆర్డర్ కన్వర్షన్ అనేది మీ రెస్పాన్సిబిలిటీ కాదు సార్, అది నేను చూసుకుంటాను సార్ అన్నాడు. ఒకరోజు అదే పర్సన్ నాకు కాల్ చేశాడు, లైక్ 302 ఏమో 305 ఎంక్వైరీ అనుకుంటా. అతనికి ఆర్డర్ కన్వర్ట్ అయింది. ఆ ఒకే ఒక ఆర్డర్లో తనకి 60,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, 60,000 రూపీస్ ప్రాఫిట్. తను ఆ రోజు నాకు కాల్ చేసి, సార్ నేను 300 ఎంక్వైరీస్ నాకు వర్కౌట్ కాలేదని ఆపేసి ఉంటే, సో నాకు ఆటోమేటిక్గా ఈ 60,000 రూపీస్ నాకు లాస్ అయ్యింది కదా. ఇప్పుడు ఆ 300 ఎంక్వైరీస్కి తన మహా అంటే 15,000 పే చేసి ఉంటాడు. తనకు వచ్చిన అమౌంట్ ఎంత? 60,000 ఒకే ఒక ఆర్డర్లో వచ్చిందన్నమాట. ఈవెన్ ఆ కస్టమర్ దగ్గర నుండి తనకి ఇంకా పెద్ద ఆర్డర్స్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉందంట. ఇలా వెండర్స్కి నేను ఈ ఎగ్జాంపుల్లో నేను చెప్పాను అనమాట, సార్ కొంచెం వెయిట్ చేసి చూడండి, సో తర్వాత కావాలంటే మీరు డెసిషన్ తీసుకోవచ్చు సార్, ఒక్క ప్లాన్ తీసుకొని చూడండి సార్ ఏదో ఒకటి. అంటే మోహన్ మీరేం చెప్పారు స్టార్టింగ్లో, మేము ఫోర్స్ చేయము, మీ ఇష్టం, మీరు కంటిన్యూ అవ్వాలంటే అవ్వచ్చు, అవ్వకపోతే పోవచ్చు అన్నట్టుగా అన్నారు కదా. మరి ఇప్పుడు ఏదో మీరు ఫోర్స్ చేస్తున్నారు, ట్రై చేసి చూడండి అనేసి. ఇప్పుడు వాడెవడికో 60,000 కన్వర్ట్ అయితే నాకు అవుతుందని నువ్వు షూరిటీ ఇస్తావా? సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి, షూరిటీ ఇస్తావంటే ఏం చెప్పాలా? ఇప్పుడు ఈవెన్ దో మనం కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాం, ఇన్స్టాలో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాం, ఏది ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలియదు, అది జాక్పాటో లక్కో ఏమో తెలియదు, ఎప్పుడు ఏదవుతుందో తెలియదు. బట్ మనం ఏంటంటే ఆ కన్సిస్టెన్సీని మిస్ అయిపోయామంటే మేబీ ఒక పెద్ద ఆపర్చునిటీ మిస్ అయిపోతామేమో కదా. సో ఆ విధంగా కొంతమంది వెండర్లు వచ్చి, లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు, ఈవెన్ 3,000 రూపీస్ కూడా మేము పెట్టడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు అని డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ SEO సైడ్ ఏదైతే డ్రాబ్యాక్ ఉందో, సో వాటన్నిటి ఫిక్స్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month నుండి సో ఎవ్రీథింగ్ స్మూత్ అనమాట.
ఇప్పుడు ఏంటంటే ఎస్ఈఓలో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సిస్టమ్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక కేఎఫ్సీ తీసుకోండి. కేఎఫ్సీలో మనం చెన్నైలో తిన్న సేమ్ టేస్టే, హైదరాబాద్లో తిన్న సేమ్ టేస్టే, అక్కడ ఢిల్లీలో తిన్న సేమ్ టేస్టే ఉంటుంది. సో చెఫ్లు అంతా మారుతారు కదా, ఎందుకు సేమ్ టేస్ట్ ఉంటుంది? వాళ్ళు సాల్ట్ ఎంత వేయాలా, లైక్ పెప్పర్ ఎంత వేయాలా, ఏ ప్రోడక్ట్ ఎంత వేయాలా అనేది ఆడ ప్రాపర్గా వాళ్ళు ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేసి ఉంటారు, అంతే వేయాలి. అది ఎంతమంది చెఫ్లు మారినా ఏ ఇష్యూ ఉండదన్నమాట. సేమ్ అలానే ఇండుమాల్లో కూడా ఏంటంటే ఒక ప్రాపర్ సిస్టమ్ బిల్డ్ చేశాను అనమాట. అంటే ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్ ఇది అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ వర్క్ అనేది ఎవ్రీడే సేమ్ వర్క్ అనేది రొటీన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే పెద్దగా నా గైడెన్స్ కావాలా అన్నట్టుగా ఏముండదు అనమాట. 80%. సో 20% అనేది మనము ఎస్ఈఓలో అల్గోరిథం అప్డేట్స్ ఏమొస్తున్నాయి, సో న్యూ స్ట్రాటజీస్ ఏమొచ్చినాయి, న్యూ టెక్నిక్స్ ఏమొచ్చినాయి, వీటన్నిటిని మనం అనలైజ్ చేసుకుంటూ ఈ ఎస్ఓపిని మనం మాడిఫై చేసుకుంటూ రావాలి. సో లేదు నేను ఒక సిస్టమ్ బిల్డ్ చేసినాను, ఇదే పర్మనెంట్గా ఒక 10 years వరకు 15 years వరకు ఇదే వర్క్ అవుతుందంటే కష్టం. 80% మాత్రమే సో లైక్ అది స్టేబుల్గా ఉంటుందన్నమాట. 20% అనేది ఖచ్చితంగా అది వేరియబుల్గా ఉంటుందన్నమాట. సో ఈవెన్ ఇప్పుడు వీక్లో నేను ఇండుమాల్లో ఎస్ఈఓ సైడ్ ఒక 4 to 6 hours మాత్రమే వీక్కి స్పెండ్ చేస్తాను ఇండుమాల్ ఎస్ఈఓ సైడ్. రిమైనింగ్ ఫోకస్ మొత్తం కూడా నేను వెండర్ సైడే ఫోకస్ చేస్తాను అనమాట. సో వెండర్ సైడ్ కూడా ఏంటంటే ఒక 50 to 60% వరకు స్టేబుల్ అయిపోయిందన్నమాట. సో కొద్దిగా కొంచెం డిస్టర్బెన్స్ లైక్ ఇంతకుముందు అన్నట్టుగా ఒక సేల్స్ ట్రైనింగ్ సంథింగ్ లాంటివి అన్నట్టుగా. అండ్ ఈవెన్ ప్రోడక్ట్ రేంజ్ కానీ సర్వీసెస్ రేంజెస్ కానీ సో ఎక్స్పాండ్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఇండస్ట్రీనే కాకుండా సమ్ అదర్ ఇండస్ట్రీస్ కూడా ఇండుమాల్లో ఎంటర్ చేసే ప్లాన్లో ఉన్నాం అనమాట. అంటే ఆ ప్రోడక్ట్ ఎలాంటి సర్వీసెస్ తీసుకుందాము, ఎలాంటి ప్రొడక్ట్స్ పెట్టుకుందాం మనము, సో దాని మార్కెట్ షేర్ ఎట్లా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఈ అనలైజ్ మాత్రం నేను చేసుకుంటాను అనమాట. సో ఇది మాత్రం నా వర్క్. సో ఎస్ఈఓ సైడ్ మొత్తం కూడా కంప్లీట్గా ఆల్రెడీ సిస్టమ్ ఉంది కాబట్టి సో నాకు ఎలాంటి ఇష్యూ లేదు. టీం వాళ్ళకి వాళ్ళే రోజు ఏం చూసుకుంటారనమాట. అండ్ ఇండుమాల్లో ఉన్న ఇంకొక సిస్టమ్ ఏంటి అంటే, సో ఎవ్రీడే టీమ్కి ఒక షీట్లో అప్డేట్ వచ్చేస్తుంది అనమాట. ఈరోజు ఏ వర్క్ చేయాలా అన్నట్టుగా ఒక పైథాన్ కోడ్ రాయేసి ఉంటాం అనమాట. అదేం చేస్తుందంటే వాళ్ళకి అసైన్ చేసిన బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది, సో ఏదైనా పేజ్ డౌన్ అయ్యింది ఆర్ అప్ అయ్యింది అన్న డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ పేజ్లో వర్క్ చేయాలా, ఈరోజు ఈ పేజ్లో ఇది వర్క్ చేయాలా అన్నట్టుగా అదే వర్క్ అసైన్ చేస్తుంది. మాన్యువల్గా ఒక టీమ్ లీడర్ వెళ్ళేసి సో ఒక రిపోర్ట్ అంతా చూసి ఈరోజు ఈ పేజ్ డౌన్ అయినాయి, ఇది అప్మేస్ చేయాలి, ఇది అప్మేస్ చేయాలంతా కాదు. ఆటోమేటిక్గా పైథాన్ కోడ్ సిస్టమ్ డెవలప్ చేశాను. సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత అది టీంలో ప్రతి ఒక్కరు ఈరోజు ఏం పని చేయాలన్నది బేస్డ్ ఆన్ డేటా, అంటే మూమెంట్, ట్రాఫిక్ ఇవన్నీ బేస్ చేసుకునేసి ఈరోజు ఈ వర్క్ చేయాలి, ఈరోజు ఈ వర్క్ చేయాలి, ఈరోజు ఈ వర్క్ చేయాలా అన్నట్టుగా వర్క్ మొత్తం అదే అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండుమాల్లో 1,00,000 పేజీలు ఉన్నాయి. 1,00,000 పేజీల్లో ఏది పర్ఫామ్ చేస్తుంది, ఏది నాన్ పర్ఫామ్ చేస్తుంది అన్నది మాన్యువల్గా చూడడం అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఈ సిస్టమ్ని తీసుకొని రావడం వల్ల నేను మేబీ నాకు వచ్చి ఒక 5 to 10 days సంథింగ్ పట్టిందనమాట ఈ సిస్టమ్ బిల్డ్ చేయడానికి. అదే ఆటోమేటిక్గా అనలైజ్ చేసుకునేసి ఏది పర్ఫామ్ చేస్తాను, ఏది పర్ఫామ్ చేయలేదని చెప్పడానికి. వన్స్ అది ఇప్పుడు బిల్డ్ చేశాను, అదే ఆటోమేటిక్ జడ్జ్ చేసుకుంటుంది అనమాట. ఎవరికి ఏ వర్క్ చెప్పాలి ఈరోజు అన్నట్టుగా అదే వర్క్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ విధంగా సిస్టమ్ బిల్డ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ లీడరే ఉన్నారనుకోండి, వాళ్ళే వర్క్ అసైన్ చేస్తున్నారంటే ఈరోజు టీమ్ లీడర్ రాలేదనుకోండి, ఏమవుతుంది, వర్క్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, టీమ్ లీడర్ వచ్చినా రాకపోయినా ఆటోమేటిక్గా మీ వర్క్స్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఈ వర్క్ నువ్వు చేయాలి ఈరోజు అన్నట్టుగా అదే చెప్పేస్తుంది. ఇంకా న్యూ బ్రాండ్స్ ఏదైనా క్రియేట్ చేయాలి అంటే సో టీమ్కి జస్ట్ ఇది బ్రాండ్ అని చెప్పామంటే వాళ్ళకి తెలుసు అనమాట. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్ ఇది అన్నట్టుగా ఆటోమేటిక్గా వాళ్ళకి స్టెప్స్ మొత్తం తెలుసు. సో ప్రాపర్ ఎస్ఓపి అనేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం బిజినెస్లో ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ని పెడతామో, ఎప్పుడైతే మనం బిజినెస్ని ఆటో పైలట్లో పెడతామో అప్పుడే మనము నెక్స్ట్ వర్క్ చూసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. లేదు ఇప్పుడు నేను ఎస్ఈఓ సైడు నేనే చూసుకొని మొత్తము ఈ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలా, 1,00,000 పేజీలు ఇండుమాల్లో ఉన్న పేజీలు ఎంత అంటే 1,00,000 పేజీలు ఉన్నాయి. 1,00,000 పేజీలు నేను రోజు చూడాలంటే అయ్యే పనేనా? సో కాదు కదా. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్లోనూ ఎస్ఓపి పాసిబుల్ అవుతుంది. సో పాసిబుల్ అవ్వనంటూ ఏముండదు. బట్ ఏంటంటే మనం అనుకుంటాం, ఈవెన్ నేను స్టార్టింగ్ కూడా అనుకోవడం ఏంటంటే ఇంత పేజీలు ఉన్నప్పుడు ఎస్ఓపి ఎంత పాసిబుల్ కాదు, డిఫికల్ట్ అవంతా. బట్ ఏంటంటే నాకు కోరిక అనమాట. లైక్ ఒక బుక్ ఈ మిత్ అని ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్లో ఏంటంటే ఈ ఎస్ఓపి యొక్క ఇంపార్టెన్స్ అవంతా నేను చదువున్నా, 2019లో చదువున్నా ఆ బుక్. సో అప్పట్లో నా కోరిక ఏంటంటే ఎస్ఈఓలో ఎస్ఓపిని బిల్డ్ చేయాలన్నది నాకు ఒక డ్రీమ్గా ఉండేది. అది ఫైనల్గా ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందనమాట యాక్చువల్గా. సో ఇది ఎస్ఈఓ సైడ్. మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే కూడా మీ బిజినెస్లో కూడా ఆ ఎస్ఓపి ఆర్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బిజినెస్ అనేది ఆటో పైలట్ లేకపోయింది అంటే, ఆటో పైలట్ మీన్స్ మీరు లేకపోయినా రన్ అయ్యే స్టేజ్లో ఉంటేనే
నెక్స్ట్ గ్రోత్ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనం ఉంటేనే వర్క్ రన్ అవుతుంది, మనం ఉంటేనే వర్క్ జరుగుతుంది అనుకుంటే మనం బిజినెస్ని స్కేల్ చేయలేం, గ్రో చేయలేం, అక్కడే ఉండాల్సిందే మెయిన్. బట్ ఏంటంటే ఇప్పుడు SEO సైడ్ మాత్రం SOP ఫిక్స్ చేసాము. ఇటుపక్క కూడా ఇంతకుముందు చెప్పాం కదా, వెండర్స్ ఆన్బోర్డ్ అవ్వడానికి జస్ట్ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ కాల్ చేసి మాట్లాడితే ఆల్మోస్ట్ 90% కన్వర్షన్ రేషియో అనేసి ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో తర్వాత వాళ్ళని ఇప్పుడు ఏంటి, ఫ్రీగా వెండర్ని ఆన్బోర్డ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంది, వాళ్ళని ఎట్లా మనం ప్రీమియం కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నది ఆ ఒక్క ఇష్యూ మాత్రం ప్రజెంట్ ఉందన్నమాట. సో దాన్ని ట్రై చేస్తున్నాం ఆల్రెడీ. ఈ మధ్య 2 monthsగా ఏం చేసామంటే 50 leads ఏదైతే ఫ్రీ ఇస్తున్నామో ఆ 50 leadsని కాస్త 10 leads తగ్గించాం అనమాట. ఇప్పుడు మనం వెండర్స్ చెప్తున్న ఒకే మాట ఏంటంటే, జెన్యూన్ లీడ్స్ ఇవ్వడం మాత్రమే ఇండిమోల్ రెస్పాన్సిబిలిటీ, కన్వర్షన్ అనేది మీ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎంత ప్రాపర్ ఫాలోఅప్ చేస్తారు, మీరు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు, మీరు కస్టమర్తో ఎంత ప్రాపర్ కమ్యూనికేట్ చేస్తారు అనే దానిపైన మీకు డిపెండ్ అయి ఉంటాయి. సో నా అష్యూరెన్స్ 10 leads ఇస్తాను నేను ఫ్రీగా. సో మీరు టెస్ట్ చేయాల్సింది ఇండిమోల్ ఇస్తున్న లీడ్స్ జెన్యూనా ఫేకా అన్నది మాత్రం మీరు టెస్ట్ చేసుకోండి. సో ఇది మాత్రమే నేను ఇవ్వగలుగుతాను అన్నట్టు చెప్పాను అనమాట. సో ఇప్పుడు అది బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తాను అనమాట. మనం అనుకుంటాం ఎక్కువ ఫ్రీ ఇస్తే పీపుల్ ఎక్కువ కనెక్ట్ అవుతారని, సో తగ్గించడం కూడా బెటర్ అయిందనమాట. సో ఇప్పుడు 10 leads ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము. సో దీంతో కన్వర్షన్స్ కొంచెం బెటర్గానే ఉందన్నమాట, వెండర్స్ కన్వర్ట్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఇంకా డిఫికల్టీస్ ఉన్నాయి. సో లైక్ ఆల్మోస్ట్ ఇంతకు చెప్పినట్టుగా ఒక 50% వరకు SOP అనేది ఇక్కడ కూడా రెడీ అవుతుంది. సో కంప్లీట్గా రెడీ అయిపోయిందంటే సో దెన్ ఓకే అనమాట. ఆల్రెడీ SEO సైడ్ రెడీగా ఉంది కాబట్టి సో ఇటుపక్క కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఫిక్స్ చేసామంటే దెన్ నేను నెక్స్ట్ మూవ్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేసామంటే జనవరి నుండి, సో ఇంకా ఆల్మోస్ట్ నాకు కొద్ది ఫ్రీ దొరికింది కాబట్టి జనవరి నుండి SEO సర్వీసెస్ కూడా ఫోకస్ చేసాం అనమాట. సో జనవరిలోనే మనకి 3 ప్రాజెక్ట్స్ వచ్చాయి, పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి అనమాట, SEO సైడ్ ప్రాజెక్ట్స్. అండ్ మార్చ్ నుండి SEO ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేద్దాము అన్న ప్లాన్లో ఉన్నామన్నమాట యాక్చువల్గా. సో ట్రైనింగ్ అనేది నాకు ప్యాషన్ అనమాట, లైక్ SEO కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి. సో ఈ టాపిక్స్ పైన ట్రైనింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దాంతో స్టార్ట్ చేద్దాము, SEO స్టార్ట్ చేద్దాం ఫస్ట్, సో లైక్ మార్చ్లో అన్నట్టుగా అనుకున్నా. బట్ ఏంటంటే ఈ మధ్య ఒక 3 days బ్యాక్ ఒక వీడియో పెట్టాం మనము గొరిల్లా మార్కెటింగ్ రిలేటెడ్గా. అంటే ఈ వీక్ మొత్తం కూడా ఒక 3 గొరిల్లా మార్కెటింగ్ వీడియోస్ పెట్టాను అనమాట. అంటే ఒక సూపర్ మార్కెట్, ఒక సలోను అండ్ ఒక డాబా అనమాట. డాబా వీడియో అనేది యూట్యూబ్లో పెద్ద రీచ్ అవ్వలేదు, బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా యూట్యూబ్లో ఖచ్చితంగా వీడియో రీచ్ అవుతుందనేసి. బట్ ఏంటంటే ఇన్స్టాలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇన్స్టాగ్రామ్లో పెద్దగా రీచ్ మన వీడియోస్కి వెళ్ళవన్నమాట, నార్మల్గానే వెళ్ళవు. సో నేనే చాలాసార్లు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం మానేసా, అది పెద్ద రీచ్ అవ్వదు, పెద్ద ఉండదనేసి. ఈ డాబా వీడియో అక్కడ పెట్టిన తర్వాత ఆ ఒకే వీడియో 1 lakh వ్యూస్ వెళ్ళిందనమాట. అరౌండ్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 96,000, ఐ థింక్ పబ్లిష్ చేసే టైంకి మేబీ 1 lakh అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా. సో 1 lakh వ్యూస్ వెళ్ళాయి అనమాట. ఇంకోటి ఏంటంటే నేను చూసింది, ఎప్పుడైతే మనకి నెగిటివ్ కామెంట్స్ లాంటివి వస్తాయో అప్పుడే ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది. పాజిటివ్ కమెంట్స్ వచ్చినంతసేపు పెద్దగా వీడియో అనేది అంత రీచ్ కాదు. ఈవెన్ దో ఒక వీడియోకి అయితే చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. సో నేను అనుకున్నాను, ఏంద్రా ఇది, మనము ఒక బిజినెస్ స్టోరీ ఏం చెప్తామంటే ఆ స్టోరీలో ఉన్న మన మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో ఆ పాయింట్స్ మాత్రం మనం తీసుకోవాలి, అవన్నీ అబ్జర్వ్ చేయరు. ప్రతి ఒక్క బిజినెస్లోనూ లోపాలు ఉంటాయి, ప్రతి ఒక్కడు సత్యహరిశ్చంద్రుడు కాదు, వాళ్ళకి తెలుసో తెలియకుండానో ఏదో ఒక విధంగా జరుగుతుందన్నమాట. సో దానికి నెగిటివ్ కమెంట్స్ లైక్ అసలు స్టోరీ ఏం చెప్తున్నారు, ఈ స్టోరీలో మనకేమైనా పాయింట్స్ మన బిజినెస్కి కానీ ఆర్ ఇన్ ఫ్యూచర్ మనం బిజినెస్ చేయాలనుకుంటే ఈ స్టోరీ నుండి ఈ పాయింట్ ఆర్ ఈ స్టార్టప్ కంపెనీ నుండి ఈ పాయింట్ మనకేమైనా హెల్ప్ అవుతుందా అన్నట్లు తీసుకోవాలి తప్పనిస్తే ఆ స్టోరీలో వాడు నెగటివ్ ఇది దీనికి కమిటీతో మనం ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి వద్దాం. డాబా వీడియో అనేది యూట్యూబ్లో రీచ్ పెద్దగా పోలేదనమాట. అక్కడ ఏంటంటే ఒకే రోజులో అదే ఇంతకుముందు చెప్పినట్టుగా 1 lakh వెళ్ళిందనమాట. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు, ఎవరెవరు క్వశ్చన్స్ అడిగారు తప్పనిస్తే నెగిటివ్ కామెంట్స్ అనేది లేదనమాట. సో నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ పాజిటివ్ కామెంట్స్తో కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది, లైక్ 1 lakh వెళ్తుంది అన్నట్టుగా నేను అనుకోలేదన్నమాట. అంటే ఒకే వీడియోతోనే మనకి ఒక 1000 followers వచ్చారు. ఓకే, 1000 followers, లైక్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, నాకు ఇన్స్టాగ్రామ్ నుండి మెసేజెస్, కాల్స్ మొత్తం కలిపి 15 వచ్చాయి. అంటే అరౌండ్ ఒక 5 calls వచ్చాయి, ఒక 10 మెసేజెస్ వరకు 10 పైనే మెసేజెస్ వచ్చాయన్నమాట. సో వాళ్ళ కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చిన తర్వాత కొన్ని మెసేజెస్ కాల్స్ చూసిన తర్వాత నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. శారీ బిజినెస్ లాంటివి, సో సేల్స్ అవ్వట్లేదు, లైక్ 2 lakhs స్టాక్ ఉంది మా దగ్గర, 5 lakhs స్టాక్ తీసి పెట్టాను నేను, నాకు మూవ్ అవ్వట్లేదు, ఏమైనా హెల్ప్ చేయండి బ్రదర్ అన్నట్టుగా. కొంతమంది లైక్ నేను సలోన్ పెట్టున్నాను, నాకు మూమెంటే లేదు, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఒక పర్సన్ అయితే నేను ప్రింటింగ్ బిజినెస్ పెట్టున్నాను, నాకు సపోర్ట్ చేయండి. ఒక పర్సన్ నేను
మొబైల్స్ ల్యాప్టాప్స్ సర్వీస్ చేస్తున్నా, నా బిజినెస్కి సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, ఎట్లా నేను గ్రో చేసుకోవాలి చెప్పండి నాకు. సో అందరికీ ఏంటంటే నాకు ఒక ఐడియా ఇవ్వండి, నాకు ఒక ఐడియా ఇవ్వండి. సో నాకేం అర్థం కావట్లేదు అసలు. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా నేను ఒక బుక్ చదువుతున్నప్పుడు కానీ ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక పాయింట్ నాకు దొరికిందంటే ఆ పాయింట్ నాకు ఇండుమాల్కి ఎట్లా యూజ్ అవుతుంది అన్నట్టుగానే నేను అర్థం చేసుకుంటా, దాన్ని అట్లా వాడతాను నేను. సో ఇప్పుడు సడన్గా వచ్చి ఒక శారీ బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా అని అడిగినప్పుడు నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదన్నమాట. సో ఇప్పుడు ఆ 15 మెంబర్స్లో 5 మందికి అయితే నేను రిప్లై ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే కొన్ని ఆన్సర్స్ నాకు తెలుసు. సో వాళ్ళ మిస్టేక్స్ అవి అని క్లియర్గా అర్థమవుతాను నాకే. సో నేను చెప్పేశాను ఒక 10 మెంబర్స్కి సో కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్తాను. నాకేంటి వాళ్ళు అడిగారు కదా, సో ఏదో నేను పెద్ద తోపు అనేసి అన్నట్టుగా వెంటనే ఆన్సర్ ఏదో పనికొచ్చే ఆన్సర్ పనికిరాని ఆన్సర్ చెప్పేసేయడం పెద్ద విషయం కాదు. మనం లేట్గా చెప్పినా కూడా ఒక ప్రాపర్ అయిన సొల్యూషన్ మనం ఇవ్వగలిగినాము అంటే సో వాళ్ళు ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటారు. ఏది ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలియదు, ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. అట్లా మనం ఇచ్చే ఒక చిన్న ఐడియా వల్ల మేబీ వాళ్ళ బిజినెస్ మొత్తం మారుతుందేమో చెప్పలేం కదా. అంటే అన్నీ అయిపోతుందని చెప్పలేం, అన్నీ అవ్వలేదని చెప్పలేం. సో అందువల్ల ఏంటంటే ఇచ్చిన ఐడియా అనేది కొంచెం ప్రాపర్గా మనం ఇవ్వాలా అన్నట్టుగా ఒక 10 మెంబర్స్ చెప్పాను. బట్ వాళ్ళు ఏంటంటే బ్రదర్ మీరు వెంటనే చెప్తే బాగుంటుంది బ్రదర్ అన్నట్టుగా అంటున్నారనమాట. కొంతమంది అన్న అనో, కొంతమంది తమ్ముడు అనో, కొంతమంది బాబు అనో, సో కొంతమంది సార్ అనో, వాళ్ళ రిలేషన్తో వాళ్ళ పెయిన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగిందనమాట. వాళ్ళ బాధలు అంటే ఆల్రెడీ నేను కూడా ఫేస్ చేస్తున్నాను. బిజినెస్ రన్ చేయడం అనేది ఎంత టఫ్ అనేది నేను చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంతమంది చెప్తుంటే నాకు ఏం చెప్పాలి, ఏం చేయాలి, వీళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాము అనేది నాకు అర్థం కాలేదు. ఫ్రైడే యాక్చువల్గా నేను SEO రిలేటెడ్ లాంగ్ వీడియో పెట్టాలన్నమాట. సో ఫ్రైడే నుండి మనకి కాల్స్ ఇవి ఎక్కువ రావడం వల్ల సో నాకు మైండే ఏం వర్క్ కాలేదన్నమాట. అంటే వీళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తాము ఏమి అనేసి. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నా క్వశ్చన్ ఏంటంటే ఒక సజెషన్ అనేది నాకు మీ సైడ్ నుండి కావాలన్నమాట. ఇప్పుడు నేను SEO సైడ్ కోర్సెస్ నేను బిల్డ్ చేయాలన్నా ఫస్ట్, ఆర్ ఎవరైతే ఈ స్మాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హెల్ప్ అయ్యే కంటెంట్ ఆర్ హెల్ప్ అయ్యే సెషన్స్ని కనెక్ట్ చేయడం అనేది ఫస్ట్ ప్రియారిటీగా నేను ఏది తీసుకోవాలి. మీ కమెంట్ని మీరు షేర్ చేయండి. సో SEO కోర్స్ని వెంటనే మనం స్టార్ట్ చేయడం బెటరా ఆర్ మార్చి నుండి, ఆర్ ఈ స్మాల్ బిజినెస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్ట్రగుల్స్ రిలీఫ్ చేయడానికి మార్కెటింగ్ రిలేటెడ్గా ఏమన్నా సజెషన్స్ కానివ్వండి, లైక్ సెషన్స్ కానీ వర్క్షాప్స్ కానీ కనెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఈవెన్ నేను ఒక పర్సన్ అడిగాను, సార్ ఆల్రెడీ మార్కెట్లో చాలామంది కోచెస్ ఉన్నారు సార్, మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి, సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు సార్ బెటర్గా అంటే, లేదు సార్ మీరు చెప్పండి, ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారు నమ్మకం నాకు ఉంది, మీరు ఇచ్చే ఐడియా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది, మీరు చెప్పండి సార్, ఏమైనా మంచి ఐడియాస్ చెప్పండి సార్ అంటే నాకు ఆ మాటకి నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. యాక్చువల్గా కొంతమంది అలాంటి వర్డ్స్ వాడినప్పుడు. బట్ ఓకే, సో వీడియోలో ఎంత అయిపోయింది. సో ఆల్మోస్ట్ అంటే ఇది నా 8 years జర్నీ ఎండ్ ఏం కాదనమాట. సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఇంతవరకు ఏం జరిగిందన్నది మొత్తము స్టోరీ మీకు షేర్ చేశాను. సో ఫర్దర్గా జరిగే పెద్ద స్టెప్స్ కానివ్వండి, ఆర్ పెద్ద స్ట్రగుల్స్ కానివ్వండి, ఆర్ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ, సో ఏదైనా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.